ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు, మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు, ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరుపోయి గరీబోళ్ళు ఇళ్ళల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంటే దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా, హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు, ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి, గిట్లనే నడవాలి, మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు. ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా 10 ఏళ్ళు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు. రేవంత్ రెడ్డి గారేమో అమాయకుడు కాదు. ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు, 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు. ఆయనకు తెలియక చేయలే, ఆయనకు మొత్తం తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు, అన్ని తెలుసు. ఆయనకేం తెలియనోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు. ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే, పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు, జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు, కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు. కానీ బీసీలను మోసం చేసేందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు. ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు. ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు 2023లో కాంగ్రెస్కి ఎంచి. ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు, అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు. కానీ అజర్ భాయ్ కో భీ చూనా లగా దియే, అజర్ భాయ్ కో భీ బకరా కర్ దియే, ఉన్కా భీ కామ్ తమామ్ కర్ దియే. ఆయనను కూడా మోసం చేసిండు. ఆయనకు పక్కా తెలుసు, షేక్పేట వెనక మొన్నేదో జాగిచ్చిన నేను అల్కాపూర్లో మీకు 2,500 గజాలు ఖబరస్థాన్ కోసం ఇచ్చిన అని చెప్పి ముస్లింలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అది కూడా ఆయనకి ఎరికే, అది మోసం అని తెలుసు. झूठ है मालूम है उनको, फरेब है मालूम है, वो नहीं टिकता मालूम है, वो आर्मी का लैंड है वो भी मालूम है. फिर भी एक कागज निकाल दिए, बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया. वहां गए तो क्या हुआ, जमीन का कागजात तो दे दिए, वहां गए तो आर्मी वाले आए, अरे यहाँ पे आए तो डंडा मारता हूं भागो बोल के यहां से भगा दिए. सब मालूम होते हुए తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు. అది కూడా టీవీలలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు, నేను నిన్న మొన్న చూస్తున్నా మంత్రులు మాట్లాడుతున్నారు, జూబ్లీహిల్స్ అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట. మరి 24 నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా, మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు? 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు, ఎందుకు మోరీలు కడతలేవు, ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు? ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు. ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్? మీరు 65 ఏళ్ళు పరిపాలించారు దేశం, 65 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, నువ్వు చేసేడుతుంటే మస్తుగా చేసేడుతుండే. కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు, మరి 45 ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ వానికి షేక్పేటలో ఫ్లైఓవర్ కట్టనికే? ఈనాడన్నా కట్టిరా, ఆలోచన చేసిరా? షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆరే. షేక్పేట్తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బ్రిడ్జులు ఇవన్నీ కట్టింది కేసీఆరే. ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు, గరీబోళ్ళకు మేలు చేసిండు కేసీఆర్. బతుకమ్మకు చీరలు పెట్టిండా కాంగ్రెస్ వాడు? పెట్టిండా? మీకు స్పెషల్గా పంపిండా షేక్పేటకు? పంపిండా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా? రంజాన్ తోఫా మిలాకే ఆపా ఆప్కో
ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు, సర్కారం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్లో గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు. 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీ లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు. రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మెదారి దయచేసి తీసుకోవాలి. భయపెడతారు వచ్చి నాకు తెలుసు. ఇక మన బస్తీలలోకి వస్తారు. నిన్న మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు, ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్, సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైస లేదు, బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా కేసీఆర్ ఇచ్చేటి? కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంద్ ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి సున్నా పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, 2 ఏళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకునుడు, తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు? ఒక్క కొత్త పని, ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు దోసాలమే అంటే, ఏమయ్యా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటున్నారు కన్నా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు వా మీరు, నన్ను కోసుక తింటారా? నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన, చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట్టు ఆయన ఏమన్నా సేపా జామకాయన కోసుక తినడానికి ఏమిటిది ఆయన? కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం? ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు 5 వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నాకు అర్థం కాదు, బోటి కొట్టడం నువ్వేమన్నా? పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు, అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మరి బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గిడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు? గిసొంటి వాడు అంటే అభివృద్ధి చేస్తాడు రేపు షేక్పేటకు. ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో గట్ల. ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలనంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే? దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షను ఒక మంచి మోకా మీకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకా అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని, ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవైన పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకా అని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలే, ఓటు ఎటు పడాలి? కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు, అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు
ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా, మీరిగిన జూబ్లీహిల్స్లో గట్టికి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏం కాదు వాళ్ళతోని. అలా కోటెత్తే మొరిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకేమో పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరు, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి, మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి, మన కారోబారు నడవాలన్నా, సంక్షేమం జరగాలన్నా, మళ్ళా మీకు బతుకమ్మ చీర రావాలన్నా, కేసీఆర్ కిట్లు రావాలన్నా, మళ్ళా 4 ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కరం చెప్పుకోవాలి. చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది. జర ఆడబిడ్డను ఆదరించండి. ఇవాళ భర్త దూరమై వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ తండ్రి లేక. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడండి. కేసీఆర్ గారిని మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని ముంగట పోదాం.